రెండో బడ్జెట్లో ఒక మంచి కవిత చదివారు అధ్యక్ష. భట్టి గారు మా మీద చదివారు 29వ పేజీ అధ్యక్ష. మా మీద ఏమని చదివారంటే అధ్యక్ష, శ్రీశ్రీ గారి కవిత మా మీద ప్రయోగించారు భట్టి గారు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టమని మా మీద చదివారు అధ్యక్ష భట్టి గారు. కానీ నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. భట్టి గారు 2.5 ఏళ్ళైనాక ఇంకా మీ కథ, మీ బడ్జెట్, మీ లెక్కలు అని చెప్పుకుంటా ఇంకా ఎంతకాలం గడుపుతారు అధ్యక్ష. ఇప్పుడు చర్చ జరుగుతున్నది భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద. డెఫినెట్గా దాని మీద మాట్లాడతాం కదా అధ్యక్ష. మీరు మా బడ్జెట్ మీద మాట్లాడదామంటే పెట్టండి. మా బడ్జెట్ అప్పుడు మేము పెట్టినాము, మీరు మాట్లాడినరు, బడ్జెట్ పాస్ అయింది, ఓటింగ్ జరిగింది, దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. నవ్వు మీరు చెప్పింది కదా మేము ఇన్ని చేస్తాం అన్ని చేస్తామని చెప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మీరేం చేసిండ్రు అంటున్నారు అంటే నా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందని నేను వారికి సమాధానం ఇయ్యలేక కాదు అధ్యక్ష. ఎవ్రీ పాయింట్ ఐ కెన్ ఆన్సర్ అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాము. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాము అధ్యక్ష. అన్ని వాస్తవాలు బడ్జెట్ బుక్కులు పెట్టుకునే మాట్లాడుతున్నా, మీలాగా నోటికి ఏం మాట్లాడతలేదు అధ్యక్ష. నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా అధ్యక్ష, గౌరవనీయులు భట్టి గారితో రాష్ట్ర ప్రభుత్వంతో ఆనాడు నిరుద్యోగులను ఓటింగ్ మిషన్ల లెక్క మీరు వాడుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ నెత్తురు కళ్ళు చూస్తున్నారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా మీ పాపాలు గడుక్కోవాలనుకుంటే మీరు చెప్పిన ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష.